రామచంద్రపురం నియోజకవర్గ అఖిలపక్ష జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ సమావేశం రామచంద్రపురంలో కామ్రేడ్ చెలికాని రామారావు స్మారక భవనంలో జరిగింది। ఈ సమావేశంలో రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని ఏకగ్రీవంగా ఒక ముఖ్య తీర్మానం ఆమోదించారు। ఈ సమావేశానికి ప్రముఖ న్యాయవాది మాగాపు అమ్మిరాజు అధ్యక్షతన వహించారు। రామచంద్రపురం టీడీపీ సీనియర్ నాయకులు గరికిపాటి సూర్యనారాయణ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఉండవిల్లి గోపాలరావు, వైఎస్ఆర్ పార్టీ పట్టణ అధ్యక్షులు గాదంశెట్టి శ్రీధర్, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు గొల్లపల్లి కృష్ణ, సీనియర్ న్యాయవాదులు గాలింకి చిట్టిబాబు, దొమ్మలపాటి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఖాన్, విక్టర్ నంద, వైఎస్ఆర్ షర్మిల, పార్టీ అధ్యక్షులు కోట శ్రీనివాస్, రామచంద్రపురం నియోజకవర్గం కాకినాడ జిల్లాలో విలీనం, ప్రజల సౌలభ్యం, పరిపాలనా సదుపాయాలు, అభివృద్ధి దృష్ట్యా ఈ విలీనం అత్యవసరమని జేఏసీ పేర్కొంది। రాబోయే రోజుల్లో ఈ డిమాండ్ నెరవేర్చే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని జేఏసీ నాయకులు సమావేశంలో స్పష్టం చేశారు। కొంతమందిని మరి మా దృష్టికి వచ్చిన వివిధ రాజకీయ పార్టీల నుంచి కొంతమంది పేర్లు ఉన్నాయి। గౌరవ అధ్యక్షులుగా టీడీపీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గరికపాటి సూర్యనారాయణ గారు, అదేవిధంగా రామచంద్రపురం బార్ అసోసియేషన్ అధ్యక్షులు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఉండపల్లి గోపాలరావు గారు, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు పట్న అధ్యక్షులు శ్రీధర్ గారు, అదేవిధంగా జనసేన పార్టీ పట్న అధ్యక్షులు గొల్లపల్లి కృష్ణ గారు, దీనికి కన్వీనర్గా మాగపు అమ్మిరాజు గారు, కోతని గారిగా పీడీఎస్యు రాష్ట్ర సహ కార్యదర్శి బి సిద్ధు, అదేవిధంగా సభ్యులుగా మరి ఈ కమిటీ నడవడానికి చాలా ఇంపార్టెంట్ గాలింకి చిట్టిబాబు గారు, అదేవిధంగా అరుణాథ్ రెడ్డి గారు, దొమ్మలపాటి సత్యనారాయణ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు బలరామ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు బాబురావు గారు, అదేవిధంగా తెలుగుదేశం యువత నాయకులు యశ్వంతరావు గారు, అదేవిధంగా రైతు కూలీ సంఘం నాయకులు భీమశంకరం గారు, సిపిఐ పట్న నాయకులు రాము గారు, మైనార్టీ నాయకులు అహ్మద్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు ఖాన్ గారు, అదేవిధంగా విక్టర్ నందా గారు, పిఓఎల్ నాయకులు అంబడ కృష్ణ గారు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు మరి నల్లా బ్రదర్స్, అదేవిధంగా మరి మహిళా నాయకులు సిపిఐ సంబంధించిన నాయకులు శారద గారు, అదేవిధంగా ఉద్యోగ సంఘం నాయకు ఏరవ సంబంధించి బాపూజీ గారు, అదేవిధంగా మనకి దీనికి మద్దతుకు వచ్చిన కాజులేరు మండల నాయకులు, అక్కడ బీసీ సంఘ నాయకులు మన కడల రాంపండు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా మనకు కావలసిన మాస్టర్ నాయుడు మాస్టర్ గారు, అదేవిధంగా గవర్నమెంట్ ప్లేటర్ గారు న్యాయవాది మరి కమలా కుమారి గారు, అదేవిధంగా పత్రికా లేఖం నుంచి మరి ఉండాలి కాబట్టి ఆయన గౌరవ వెంకటరమణ గారు, అదేవిధంగా మరి కాంగ్రెస్ షర్మిల పార్టీ నుంచి మరి కోట శ్రీనివాస్ గారు, ఇంకా ఎవరినైనా ప్రతిపాదిస్తే వాళ్ళని కూడా ఈ కమిటీలో తీసుకుంటామని మేము ఈ అఖిలపక్ష జేఏసీ కమిటీగా మేము తెలియజేస్తున్నాం। మాకు అవకాశం ఇచ్చిన అందరికి కూడా హృదయపూర్వక వందనాలు। ఐక్యత